ఈ ప్రేమ కలగటం అన్నది నిజంగా అది బహుశా అందరికీ సాధ్యం కాదేమో. మరి ఎలాంటి అంటే ఎక్కువగా ఆలయాలకి వెళ్ళాలా? లేకపోతే మంచి పుస్తకాలు చదవాలా? అంటే ఏ రకంగా భగవంతుడిని మనం అలా పోల్చుకోగలగాలి? అంటే కేవలం భగవంతుడు అంటే మన కోర్కెలు తీర్చే ఒక ఇది అని కాకుండా, భగవంతుడిని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి అంటే ఇప్పటి వాళ్ళకి మీరు ఎటువంటి ఇది చెప్తారు? మీకు సింపుల్ ఫార్ములా చెప్తా. ఏబిసిడి ఫార్ములా అంటారు దాన్ని. ఏబిసిడి. ఏబిసిడి ఫార్ములా. ఇవి చేసేసారనుకోండి, తప్పకుండా మనకి భగవత్ ప్రేమ అనేది లభిస్తుంది. ఫస్ట్ది ఏ ఫర్ అసోసియేషన్. మంచి భగవద్భక్తుల యొక్క సాంగత్యం. లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరణే నౌక అని అంటారు. ఎవరి యొక్క సాంగత్యంలో ఉంటే మనం అలా మారిపోతామండి. ఎవరు మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే దుష్టుల యొక్క సాంగత్యం ఉంటే దుష్ట పరివర్తన అనేది మనకు వస్తుంది. మనం ఎంత దుష్టులమైనా సరే మంచి ధర్మం తెలిసిన వాళ్ళతో భగవద్భక్తిలో ఉన్నాం అనుకోండి, తప్పకుండా మనకి ఆ మంచి భగవద్భక్తి అనేది అప్పుతుంది అనమాట. కాబట్టి మంచి వాళ్ళ యొక్క సాంగత్యం ఇది ఫస్ట్ రూల్. ఆధ్యాత్మిక ప్రయాణం, కృష్ణ ప్రేమ మనకు కలగాలి అని అంటే అసోసియేషన్. ఏ బి ఫర్ బుక్స్. మంచి ఆధ్యాత్మిక గ్రంథములు, గీత, భాగవత, రామాయణాదులు మనం చదవాలన్నమాట. ఇప్పుడు చాలా మందికి చదివే అలవాటు ఉంటుందండి. నేను చూస్తూ ఉంటాం. మనమేమో హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో చాలా ముసలావిడండి, అసలు ఎంత అంటే అసలు వీల్ చైర్ పైన కూర్చుంది, ఒకరు తీసుకెళ్తున్నారనమాట. ఫ్లైట్ 1.5 hours డిలే అయింది. అయితే ఆవిడ ఏం చేస్తున్నారు తెలుసా, న్యూస్ పేపర్లో పజిల్ సాల్వ్ చేస్తున్నారనమాట. అయితే మధ్య మధ్యలో వాళ్ళ కూతురికి ఫోన్ చేసి అడుగుతున్నారు, ఈ ఆన్సర్ నాకు రేగట్లేదు చెప్పు అని. నేను అనుకున్నా, ఈ వయసులోనైనా కృష్ణారామ అనుకుంటే బాగుండేది. ఇప్పటి వరకు పజల్ సాల్వ్ చేశారు, కానీ జీవితం సాల్వ్ అయిపోయే సమయానికి వచ్చింది. ఇప్పుడైనా సరే కృష్ణారామ అనుకోవాలి కదా. అవును. ఇప్పుడు టైం ఎవరికి లేదండి. మాకు టైం లేదు అని చెప్పడం పెద్ద అబద్ధం అండి. మనం ఇన్స్టాగ్రామ్ చూడడానికి మన దగ్గర సమయం ఉంటుంది, వాట్సాప్ స్టేటస్లు చెక్ చేసుకోవడానికి సమయం ఉంటుంది, మనకి ప్రొఫైల్లో ఇవి చేయడానికి సమయం ఉంటుంది. మనం ఎన్నిట్లో సమయాన్ని ఒక్కసారండి కూర్చొని ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఎంత సమయం వేస్ట్ చేశాము అని మనం ఒకసారి ఆలోచిస్తే కొన్నిసార్లు అయితే ఆశ్చర్యపోతాం, మనం ఇంత సమయం పోయిందా మన జీవితంలో ఉంచాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదన్నా ఉంటే అది సమయం అండి. అన్నిటికంటే గొప్పది, వెలకట్టలేనిది సమయం. అటువంటి సమయాన్ని మనం దేనికోసమని వేస్ట్ చేస్తున్నామని ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు మనం పరిశీలన చేస్తే. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం అంటే మంచి పుస్తకాలు, భగవద్భక్తుల యొక్క సాంగత్యం, భగవత్పరమైన పుస్తకాలు. రోజుకొక 15 నిమిషాలు ఇవ్వలేమే అండి. భగవంతుడు 24 గంటలు మనకిస్తే ఒక అరగంట భగవంతుని తీయటంలో ఏం తప్పు చెప్పండి. ఒక 10 నిమిషాలు భగవంతుడి యొక్క చక్కటి పుస్తకం చదవటం, గీతలో ఒక్క శ్లోకం చదువుదాం, దాని తాత్పర్యం అర్థాన్ని చదువుకుందాం, భాగవతంలో ఒక శ్లోకం చదువుకుందాం, రామాయణంలో ఒక చిన్న పాట చదువుకుందాం. రెండవది బుక్స్. సి ఫర్ చాంటింగ్, భగవన్నామ జపం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని అన్నారు. ఈ కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయడం. ఇంకా ఏ మార్గములు కూడా కలియుగంలో అంత ఎఫెక్టివ్గా పనిచేయదట. కృతయుగంలో అన్నిటికంటే ఎఫెక్టివ్ వే ఆఫ్ రీచింగ్ గాడ్ ఏంటి అని అంటే ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం. కలియుగంలో మెడిటేషన్ చేస్తే నిద్ర వస్తుంది కానీ భగవంతుడు కనిపించరు. రెండవది యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞయాగాది క్రతువులు అనేది చాలా క్లిష్టమైన ప్రాసెస్ అండి. అన్ని కరెక్ట్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ కావాలి, స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరించే పండితుడు కావాలి, ఆవునేతి స్వచ్ఛమైన ఆవునేతి కావాలి, కల్తీ ఆవునేయి కాదనమాట. ఇవన్నీ అసలు ఇప్పుడైతే మనం టీవీలలో చూస్తూ ఉంటాం కదా, అవి పాలు కాదు షాంపూ నీళ్ళు అని అంటున్నారు. అప్పుడు పాలే షాంపూ నీళ్ళు అయితే నెయ్యి ఇంకేదో అవుతుందో మనకేం తెలుసు చెప్పండి. కాబట్టి ఇటువంటి కల్తీ ప్రపంచంలో మనకి నెయ్యి ఎక్కడ దొరకాలి? వాటితో యజ్ఞయాగాది క్రతువులు అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహించే ఒక సామర్థ్యం కలియుగంలో లేదు. ద్వాపరే పరిచర్యాయాం, కృష్ణుడు ద్వాపర యుగంలో పర్సనల్ గా బృందావనంలో ఉన్నారు కాబట్టి బృందావన బ్రజవాసులందరూ కృష్ణుడి సేవ చేసి తరించారు. ద్వాపరే పరిచర్యాయాం, కృష్ణుడి యొక్క సేవ. కలో తత్ హరికీర్తన. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి, సులభమైన మార్గం ఏంటి అంటే భగవంతుడి యొక్క నామ జపం. అందుకే భగవన్నామ వైభవం అని చెప్తారు. ఏ సాంప్రదాయంలో చూసినా సరే
శంకరాచార్యులు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతు రుక్రుంకరన్. భజ గోవిందం, ఆ భగవంతుని భజించు, ఆయన నామాలని చెప్పు. కాబట్టి ఎక్కడ చూసినా సరే భగవన్ నామ విశిష్టత, నామ జపం. ఎక్కడి నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఎన్ని ఆచార్యులు వచ్చారో అందరూ కూడా భగవన్నామాన్ని జపం చేయాలి అని చెప్పారు. కాబట్టి అటువంటి నామ జపం 3. 4 డి ఫర్ డైట్, అంటే మనం ఆహారాన్ని ఏది స్వీకరిస్తున్నాం. ఒక ప్రిన్సిపల్ ఉందండి, గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్. మనం ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది తింటామో, ఏది మనం స్పర్శిస్తామో అవే ప్రవృత్తులు మనకి బయటకు వస్తాయి. కాబట్టి మన శాస్త్రములు ఏం చెప్పాయి అంటే ఏ వర్ణంతో సంబంధం లేదండి. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, ఈ మానవ విలువైన దుర్లభమైన మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అనంటే జీవహింస చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని కూడా తెలియకే మనం ఎన్ని ప్రాణుల్ని హింసిస్తున్నామండి. నడుస్తుంటే ఎన్ని ప్రాణులు పోతున్నాయి, కార్లలో బిల్డింగ్లు కడుతున్నాయి, ఎన్ని ప్రాణులు తెలియకుండా పోతున్నాయి. ఇంకా తెలిసి జీవహింస చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు ఈ విషయం గురించి? ఎన్నిసార్లు అహింస 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 ఎన్నిసార్లు కృష్ణుడు చెప్పాడో తెలుసా? అసలు మనం గీత చదవం కాబట్టి మనకు ప్రాబ్లం అన్నమాట. కాబట్టి తెలిసి చేయకూడదు. కాబట్టి సాత్వికమైన ఆహారము అని అంటారు. సాత్వికము అని అంటే అందులో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శాకాహారంలో కూడా సాత్వికం అంటే వేరు. ఏవైతే రాజసీక తామసీక వస్తువుల్ని దూరంగా పెట్టాలన్నమాట. కొన్ని పదార్థములు ఉన్నాయి, తెలుగు వారికి చెప్తే అంతగా డైజెస్ట్ అవ్వదు. అయినా సరే శాస్త్రాన్ని మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి కరెక్ట్గా ఏం శాస్త్రంలో చెప్పారు. ఉల్లిపాయలు ఎల్లిపాయలు మనం స్వీకరించకూడదు అనమాట. అది మనం ఎంత స్వీకరిస్తే అంతగా మనకి డీప్ సైన్సెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అర్థం కాదు అని చెప్తారు. ఎందుకంటే అది రాజసీక ప్రవృత్తి, దట్స్ ఎ సైన్స్, దాన్ని ఒప్పుకొని తీరాలి. దీనికి భగవద్భక్తికి సంబంధం లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట టీవీలో, మాకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ శాస్త్రం చెప్పే విషయం వేరండి. శాస్త్రము మనం తినే ఆహారానికి డైరెక్ట్ గా మన మనసుతో సంబంధాన్ని పెట్టేసింది. భక్తి అనేది మనసుతో సంబంధించింది కదండి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని అన్నారు. ఆహార శుద్ధి అనేది కావాలి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరినైనా అడగండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అంటే అమ్మ చేతి వంట అని అంటారు. ప్రతి ఒక్క మదర్ ఏమన్నా 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఎలా కుకింగ్ చేయాలి, ఎలా ప్లేటింగ్ చేయాలి అని ఏమైనా ఆలోచిస్తారా అండి? అమ్మ దగ్గర ఉండేది ఒకటే ఒక గుణం, ఏంటో తెలుసా? ప్రేమ. పిల్లల పట్ల ప్రేమతో ఉండుతుంది. కాబట్టి ఎవరిని అడిగినా మా అమ్మ చేసిందే నాకు ఇష్టము అని అంటారు. కాబట్టి ఏం ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు నీకు అది నచ్చుతుంది అని అంటే అమ్మ ప్రేమను నువ్వు ఆస్వాదించగలుగుతున్నావు కాబట్టి నీకు అది నచ్చుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా అదే రీజన్ ప్రతి ఒక్క పిల్లవాడికి తన అమ్మ చేతి వంట నచ్చటంలో. ఎవరికి అట్లా ప్రేమ ఉంటే వాళ్ళు మనకి ఇస్తారు. హోటల్ వాడికి మన పైన ప్రేమ ఉంటుందా అండి? వచ్చారా మీరు మా కోసం? మనం డబ్బులు ఇస్తాం కదా. డబ్బులకు సంబంధం కానీ మనతో ప్రేమతో సంబంధం కాదు కదండి. ఆయన ఏ గొడవలో ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఏ తగాదాలు ఉన్నాయో మనకి తెలియదు. ఆయన వచ్చి వీడికి కొండాల్సి వస్తుంది, వీడు ఏం ఆర్డర్ చేశాడు అనుకోండి, ఆ కోపం మనకు కూడా వస్తుంది. కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు, ప్రభుజీ మేము ఎందుకు కోపడ్డామో తెలియదు ప్రభుజీ. ఎందుకు అని అంటే తెలియదు కాదు, తెలిసే. ఏంటి అని అంటే మనకి సోర్స్ తెలియని ఆహారాన్ని మనం స్వీకరించినందుకు. కాబట్టి ఆహారంలో కొన్ని నియమాలు ఉన్నాయి. సాత్వికమై ఉండాలి, సోర్స్ తెలిసి ఉండాలి అన్నమాట. అందుకే ఇంట్లో తినడం అన్నిటికంటే ముఖ్యము అని శ్రేష్ఠ. మేము మొన్న ఒక డాక్టర్ని కలిసామండి. అయితే ఆయన చెప్తున్నారు, ప్రభుజీ అన్ని ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ ఏంటి అని అంటే బయట తినటం ఆపేసేయాలి, ఇంట్లో మంచిగా ఇంట్లో ఏం చేసుకుంటారో అది తినాలి, సాత్వికమైన ఆహారాన్ని తినాలి, లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్తున్నారు. ఈ మధ్య తెలిసినా మీకండి, ఒక డాక్టర్ ఉన్నారు ముంబైలో, ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు గీత చదవండి అని చెప్తారనమాట. గీత చదివి గీతలో చెప్పిన విషయాలను మన జీవితం అవగతం చేసుకొని మార్చుకుంటే అన్నీ కూడా బాగుంటుంది అని ఆయన చెప్తారు. గీతలో ఆహారం గురించి కూడా ఆహారం ఎంత చెప్పాడంటే ఒక చాప్టర్ మొత్తం కూడా దీనికే డెడికేట్ చేశారు స్వామి పాపం. అవును, ఆయన ఈ విషయాల గురించి చెప్తున్నారంటే ఎంత గొప్ప విషయం, ఎంత ముఖ్యమైన విషయం అండి. కృష్ణుడు ఆహారం గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి
అది కూడా కురుక్షేత్ర యుద్ధం మధ్యలో. అదే యుద్ధం మధ్యలో ఆహారం. కాబట్టి ఏ సోర్స్ తెలిసి ఉండాలి, మన పైన ప్రేమ ఉన్న వాళ్ళు వంట చేసి ఉండాలి, సాత్వికమై ఉండాలి, శాకాహారమై ఉండాలి. ఇవన్నీ ఉన్నా అది భగవంతుడి యొక్క నివేదన కాకపోతే దాని ఫలితం ఉండదన్నమాట. కృష్ణుడు గీతలో చెప్తారు, ప్రతి ఒక్కటి నాకు అర్పించి ప్రసాదంగా స్వీకరించు అని. ఇప్పుడు మనందరికీ తెలుసండి, పండగ రోజు రుచి కూడా చూడరు అవును. చాలా మంది ఇంట్లలో. అవును. అయినా సరే స్వీకరించినప్పుడు ఏమనిపిస్తుందండి, చాలా మంది చెప్తారండి, ప్రభుజీ ఈ రోజు బెస్ట్ ప్రసాదం అవును. మా ఇంట్లో పండగ రోజే. అవునవును. ఏం బెస్ట్ వచ్చింది, నువ్వు ప్రతిరోజు ఉప్పు చూసి టేస్ట్ చూసి. చేసి వండినా సరే రాని రుచి ఈ రోజు ఎందుకు వచ్చింది అని అంటే భగవంతుడికి నివేదన చేశారు కాబట్టి. అదే ప్రతిరోజు నివేదన అయితే తిరుమల ఎంతమందో వెళ్ళుంటారు, ఆ చిన్న డొప్పలో ఇంతంత ప్రసాదం ఇస్తారండి, పెరగన్నం, దాంట్లో ఏం ఉండదు, దాంట్లో ఏం కాజులు ఉండవు, కిస్మిస్లు ఉండవు, ఏమంటే దానిమ్మ పళ్ళ గింజలు ఉండవు, ఏం ఉండవు అనమాట. కానీ స్వీకరిస్తూ ఉంటే ఎంత ఆస్వాదన, ఇంకా కావాలి ఇంకా కావాలంటారు కానీ ఇవ్వరు మనకి. ఎందుకు ఆ రుచి వచ్చింది అని అంటే భగవంతుడి యొక్క కృప దాంట్లో ఉంది కాబట్టి. అదే ప్రతిరోజు ప్రసాదం అయితే ఇంకెంత బాగుంటుంది, మనసు ఎంత బాగుంటుంది, శరీరం ఎంత బాగుంటుంది. కాబట్టి అందుకే ఈ 4 విషయాలు. ఒకటి అసోసియేషన్, మంచి భక్తుల యొక్క సాంగత్యం. బి ఫర్ బుక్స్, మంచి దైవీ గ్రంథములు. సి ఫర్ చాంటింగ్, భగవన్నామ స్మరణ. డి ఫర్ డైట్, శాకాహారము, సాత్వికమైన భగవత్ ప్రసాదము. ఈ 4 కానీ మనం చేయగలిగితే మంచి ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్ళగలుగుతాం.